కంపెనీ ఇప్పుడు స్టార్ట్ అయిందంటే 2004, అంటే 20 years ఆల్రెడీ క్రాస్ అయిపోయింది. మన దగ్గర ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 400+ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ బేస్ దేనికోసం తయారు చేస్తానంటే ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఒక మనిషి ఈ ప్రొడక్ట్స్ వాడుకోవాలి. మరి ఈ ప్రొడక్ట్స్ బయట దొరకట్లేదంటే కిరాణా షాప్లో సేమ్ ప్రొడక్ట్స్ కొంటాం. అంటే సేమ్ అంటే ఇదే క్వాలిటీ కాదు, యూజెస్ పరంగా సేమ్ ప్రొడక్ట్స్ కొంటాం. అంటే సబ్బు, పేస్ట్, షాంపూ, పౌడరు, టీ, కాఫీ అని కొంటాం. కానీ మనం ఏమంటున్నాం అంటే వాటి వల్లే మనిషి అనారోగ్యాలు బారిన పడుతున్నాడు. ఈరోజు సోపు కొన్నవాడు గ్రేడ్ అందు మీద ఎంత ఉందో ఎవరికి తెలియదు, పేస్ట్ కొన్నవాడు ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో తెలియదు. ఈరోజు బయట పేస్ట్ మీద 6 సంవత్సరాలు పిల్లలు వాడకూడదని రాసి ఉంటుంది, ఎవరు గమనించదు దాన్ని. ఎందుకు అలా రాసి ఉంటుంది అంటే ఒక రోజు 1 గ్రామ్ పేస్ట్ పెట్టుకొని బ్రష్ చేసుకుంటే 6 సిగరెట్లు తాగితే అంత ప్రమాదం, అంత ప్రమాదం. నికోటిన్ మిక్స్ చేస్తారు, కానీ అందుకే క్యాన్సర్ వస్తుంది. మీరు సోపు వాడతారు, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటుంది. గ్రేడ్ 2, గ్రేడ్ 3 సబ్బుల్ని జంతువులకు వాడతారు, కానీ మనం చాలా 99% ఎవరికి కూడా తెలియక మనుషులకు వాడేస్తున్నాం. అందుకే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించి వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేయడం కోసం ఈ కంపెనీలో ప్రొడక్ట్స్ అందిస్తుంది. ఓకేనంటే ఇక్కడ 2 భాగాలు ఉంటాయి. ఒకటోది ఏంటంటే ప్రోడక్ట్ కొనుక్కుంటే ఆరోగ్యం, ఇదే ప్రోడక్ట్ని కొనుక్కునేలా చేస్తే ఆదాయం. ఓకేనండి. అయితే మరి దీంట్లో జాయిన్ అవ్వడానికి డబ్బులైనా పే చేయాలంటే ₹1 కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదండి. జాయినింగ్ అనేది ఫ్రీగానే కంపెనీ ఇస్తుంది. ఈ జాయిన్ అవ్వడం వల్ల మీకు కంపెనీ నుంచి ఏమొస్తుందంటే ఐడి నెంబర్ వస్తుందండి. ఈ ఐడి నెంబర్ వస్తే మీకు 9 రకాల ఆదాయాలు వస్తాయి. 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ కంపెనీ నుంచి వస్తాయండి. ఈ 9 రకాల ఆదాయాలు వచ్చాయి అంటే కనుక ఒక మనిషి జన్మ ధన్యమైనట్టే. ఒక మనిషి జీవితంలో ఏం కావాలో అన్ని ఇందులోకి వచ్చేస్తాయి. కావాలంటే నేను చెప్పిన తర్వాత మీకు ఇంకేమన్నా లోటు ఉందంటే అది కూడా యాడ్ చేయమని కంపెనీ చెప్తాం. మనకు కావాలండి మీరు చెప్పండి. ఓకేనండి. అంటే సాధారణంగా మనిషికి ఏం కావాలి? ఆరోగ్యం కావాలి, డబ్బు కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి, టైం ఫ్రీడమ్ కావాలి, ప్రపంచం అంతా తిరగడానికి విదేశీ టూర్స్ కావాలి. ఇప్పుడు నాకు ఇవన్నీ వచ్చేసాయండి ఆల్రెడీ. యావరేజ్గా 5 lakhs ఇన్కమ్ వస్తుంది, ప్లస్ కార్ ఇచ్చింది. ఇప్పుడు రెండో కారు BMW కార్ ఇచ్చింది, వర్త్ 75 lakhs. దాంతోపాటుగా 2 ఇళ్ళు కొన్నాను విశాఖపట్నంలో. ఒక లేబర్గా ఇంటర్నెట్ కట్టుకోలేని పరిస్థితిలో నుంచి సంవత్సరానికి 3 ఫారెన్ ట్రిప్లు వెళ్తున్నాను సార్. నా చేతిలో ₹1 ఖర్చు పెట్టకుండా కంపెనీ ఫ్రీగా ఇస్తుంది అనమాట. దాంతోపాటుగా ఇదే ఇన్కమ్ రేపు పొద్దున్న నా పిల్లలకి వెళ్తుంది. 3 generations అండి. ప్లస్ ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక ఇన్వెస్ట్మెంట్ లేదు, టైం ఫ్రీడమ్. ఎక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. పలానా రోజున పలానా దగ్గర పనిచేయాలని ఏం లేదండి. ఇప్పుడు నాకు ఇంకా నా బ్రతుకున్నంతకాలం కూడా నేను ఎక్కడ ఉన్నానో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి నెల 10వ తారీఖు నా అకౌంట్లో డబ్బులు వచ్చేస్తుంటాయి. ఇది పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశం ఉంది, ఎందుకంటే కొత్త టర్నోవర్ యాడ్ అవుతుంది కదా. ఓకేనండి. ఇక్కడ మనం ఏమవుతున్నామంటే బయట ప్రపంచంలో మనం ఎంఆర్పి కొంటున్నాం, ఇక్కడ ఏమవుతున్నామంటే మనం డిస్ట్రిబ్యూటర్ అవుతున్నాం. డిస్ట్రిబ్యూటర్ అవడం వల్ల మనకేంటి ఉపయోగాలు అంటే పీవీలు వస్తాయండి. ఒక పీవీ రావాలంటే అంత కొనాలంటే ₹30 కొనాలి, ₹30 దాటి కొనాలి. ఇప్పుడు మీరు ఒక పీవీ ₹30 అంటే ₹100 కొన్నాం అనుకోండి, ఎన్ని పీవీలు వస్తాయండి? పీవీ అంటే పాయింట్ వాల్యూ అండి, లైక్ డాలర్స్. అంటే వరల్డ్ వైడ్ కరెన్సీ ఎలాగైతే ఉందో అలాగనమాట పీవీలు అంటారు అనమాట నెట్వర్క్ మార్కెటింగ్లో. పీవీ అంటే పాయింట్ వాల్యూ. ఒక పాయింట్ వాల్యూ రావాలంటే ఎంత కొనాలండి? ₹30 కొనాలి. ఇప్పుడు ₹100 కొంటే ఎన్ని పాయింట్లు వచ్చాయండి? 3 పీవీలు వచ్చాయి. ఇప్పుడు మీరు ₹1000 కొన్నారనుకోండి, ఎన్ని పీవీలు వస్తాయి సార్? 30. ₹3000 కొన్నాం అనుకోండి, 100 పీవీ వస్తుంది. ఓకేనా సార్? అంటే ఇక్కడ మనకి ఎక్కువ డబ్బు రావాలంటే మనకి ఎక్కువ ఏమి రావాలండి? పీవీస్ రావాలి. పీవీస్ ఎక్కువ రావాలంటే ఎక్కువ కొనేవాళ్ళు ఉండాలి. ఎక్కువ కొనేవాళ్ళు ఉంటే ఎక్కువ పీవీస్ వస్తాయి. ఎక్కువ పీవీస్ వస్తే మనకి ఎక్కువ డబ్బు వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి మొత్తం ఎన్ని రకాల ఆదాయాలు వస్తున్నాయి అనుకున్నాం సార్? 9 రకాల ఆదాయాలు వస్తున్నాయి. ఫస్ట్ది ఏంటంటే కొనడం వల్ల వచ్చే ఆదాయం అండి. దీన్ని రీటైల్ ఆఫర్ అంటారు. అంటే ఇక్కడ మీరు ఈ కంపెనీలో మీరు ఏమయ్యారు? కస్టమర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ అయ్యారు కాబట్టి ఎంఆర్పీ రేట్ కొనాల్సిన అవసరం లేదు కదండి. కస్టమర్గా ఉంటే ఎంఆర్పీ కొనాలి. మరి డిస్ట్రిబ్యూటర్ అయ్యారు కాబట్టి ఎంఆర్పీ మీద మీకు ఎంత % తగ్గించిస్తారు అంటే కనుక 20%. ఇప్పుడు ఎగ్జాంపుల్ ₹1000 పట్టుకొస్తే మీకు ₹1200 ప్రొడక్ట్స్ వస్తాయి. అంటే 1000కి మీకు బెనిఫిట్ ఎంత సార్? 200, 20%. మీరు చెప్పింది కూడా కరెక్టే. ఓకేనండి. 200 వచ్చింది. ఇప్పుడు ఈ మంత్ కొన్నారు సార్, ప్రొడక్ట్స్ వాడేసారు, అయిపోతాయి కదా సార్. మరి నెక్స్ట్ మంత్ కావాలా వద్దండి? ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటే కావాలి కదా. ఏ ప్రోడక్ట్ వాడినా ఫెదా అయిపోతారు, అంత క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ కొనేదాన్ని ఏమంటారంటే రీపర్చేజ్ ఆఫర్ అంటారు. ఓకేనండి. అయితే దీనికి డేట్స్ మెన్షన్ చేసిన కంపెనీ 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపల కొనాలి. కొంటే ఈ 20% ఇస్తారు, దాంతోపాటుగా ఇంకొక 10% అదనంగా ఇస్తారు. 2 కలిపితే ఎంత అయ్యి సార్? 30% అయ్యి. 30% అంటే ఇక్కడ ₹1000 పట్టుకొచ్చారనుకోండి, ఇంటికి ఎంత పట్టుకెళ్ళొచ్చండి? 1300. అంటే 1000కి ఎంత లాభం వస్తుంది సార్? సింపుల్ ఆన్సర్. వెస్టేజ్లో కొనుక్కుంటే, ఈ డేట్లో కొనుక్కుంటే 30% ఆన్ ది స్పాట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇంటికి మీరు 1000 కొంటారా సార్ నెలకి?
ఎక్కువ కొంటారా? ఈజీగా ఎక్కువ కొంటారు. 3,000, 4,000, 5,000, 10,000 ఇంట్లో స్తోమతను బట్టి వాళ్ళ మెంబర్స్ని బట్టి కొనే విధానం ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు అవన్నీ ఎక్కడే కొంటానంటే ఇంకొక ఆఫర్ ఉంది సార్ ఇక్కడ. ఇదంతా కొనుక్కోవడం అని చెప్తున్నాను. ఈ ఆఫర్ పేరు ఏంటంటే సిఎన్సి అంటారు. కన్సిస్టెన్సీ అంటే క్రమం తప్పకుండా కొనే వాళ్ళకి ఈ ఆఫర్. ఎంతకాలం క్రమం తప్పకుండా కొనాలి? ఎంత కొనాలంటే నెలకి 3,000 తగ్గకుండా కొనాలి, 3,000 పైన కొనాలి, అంటే 100 పాయింట్లు కొనాలి. ఎంతకాలం కొనాలంటే 4 నెలలు కొనాలి సార్. 4 నెలలు కొంటానంటే కనుక క్రమం తప్పకుండా. మరి ఎప్పటి నుంచి ఎప్పటి లోపల కొనుక్కోవాలంటే 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల కొనుక్కోవాలి. కొనుక్కుంటానంటే కనుక ఇందాక ఎంత పర్సెంటేజ్ మనకి ఇచ్చారండి? 30 ఇచ్చేసారు కదా. ఏ నెల కనాలా? 4 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 30% ఎక్స్ట్రా ఇస్తారు. మొత్తం ఎంత పర్సెంట్ వస్తుంది సార్? 60%. ఎలా వస్తుందో చూపిస్తాం మీకు. ఇప్పుడు నెలకి ఎంత కొనాలనుకున్నాం సార్ మనం? 3,000. ఎన్ని నెలలు కొనాలనుకున్నాం సార్? 4 నెలలు ఎంత కొన్నారు సార్ మీరు? 12,000. ఇప్పుడు 12,000 అంటే కొనేటప్పుడే ప్రతి వెయ్యికి ఎంత పర్సెంటేజ్ ఇచ్చేస్తున్నారు అనుకున్నాం? 60. కొనేటప్పుడు 30, మొత్తం కలిపి 60 మీరు చెప్పిన కలిపితే. కొనేటప్పుడు 30, 4 నెలల తర్వాత 30 అన్నారు. కొనేటప్పుడు 30 ఇస్తున్నారంటే ప్రతి 1000కి 30 అంటే ఎంత వస్తుంది? మీరు ఎన్ని వేలు కొన్నారు అంటే ఎన్ని 300 ఫ్రీగా వచ్చాయి? 12,300. అంటే ఎంత ఫ్రీగా వచ్చింది సార్? 30% అంటే 12,000కి 30% అంటే 3,600 ఫ్రీగా వచ్చింది. ఇది ఎప్పుడు ఇచ్చేసారంటే కొనేటప్పుడు ఇచ్చేస్తారు. ఏ నెల కనాలా అంటే ఈ నెలలో 3,000 కొన్నారనుకోండి సార్, 900 ఫ్రీ. నెక్స్ట్ మంత్ 3,000 కొంటే 900 ఫ్రీ. అవతల నెల 3,000 కొంటే 900 ఫ్రీ. 4వ నెల 3,000 కొంటే 900 ఫ్రీ. ఏ నెల కనాలి ఇచ్చేసారు. 4,900 ఎంత అంటే అయిపోయింది. ఇప్పుడు 4వ నెల తర్వాత మళ్ళీ మీకు ఎంత పర్సెంటేజ్ ఫ్రీగా ఇస్తారన్నో? 60. అంటే ముందు 30 ఇచ్చేసారు. 4వ నెల తర్వాత మళ్ళీ ఒక 30 అంటే మళ్ళీ ఎంత ఫ్రీగా ఇవ్వాలి? 3,600 ఫ్రీగా ఇస్తారు. 4వ నెల తర్వాత ఈ మళ్ళీ ఫ్రీ అండి. మీకు మొత్తం ఎంత ఫ్రీగా వచ్చిందో సార్ కౌంట్ చేయండి సార్. 60% అంటే ఇది 7,200. 60% అంటే మీరు కొన్నది ఎంత సార్? ఇక్కడ 12,000 ఫ్రీగా ఇచ్చేసింది ఎంత సార్? 7,000. అంటే ఎంత కొన్నారు సార్ మీరు? 5,000 యావరేజ్గా. పోనీ 4,800. అంటే అప్పుడు ఎంత మార్జిన్ వచ్చిందంటే 60% మార్జిన్ వచ్చింది. అంటే 100 రూపాయల ఐటమ్ 40 రూపాయలకి ఇస్తున్నారు సార్. ఈ భూమి మీద ఇంత డిస్కౌంట్ ఎక్కడే ఇవ్వరు మీకు. కారణం ఏంటంటే కంపెనీ నేరుగా మిమ్మల్ని డిస్ట్రిబ్యూటర్లు చేస్తుంది. ఇక్కడ అందరూ డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, కస్టమర్లు ఉంటారండి కంపెనీలో. అందరూ డిస్ట్రిబ్యూటర్లు అవ్వచ్చు. కస్టమర్కి అమ్మడానికి కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే పేదవాడిని కోటీశ్వరుని చేయాలని చెప్పేసి సంకల్పంతో వ్యాపారం పెట్టారు. ఇప్పుడు ఇక్కడ డిస్కౌంట్ ఎంత వచ్చింది సార్? ఓవరాల్గా ఎంత కలుపుకుంటే మనకి 60%. బాగుంది కదా సార్? ఇప్పుడు పేస్ట్ మార్కెట్ కన్నా మనం తక్కువ రేటుకి వస్తుంది, టీ మార్కెట్ కన్నా తక్కువ రేటుకి వస్తుంది. ఎనీ ప్రోడక్ట్ మీరు కంపేర్ చేయండి, మార్కెట్తో పోలితే చాలా తక్కువ రేటు. డిమార్ట్ కన్నా చివరి క్యాంటీన్లో కూడా ఇది రేటుకి ఇవ్వాలి మీకు. అంత తక్కువ రేటుకి వస్తాయి. కంపారిజన్ చేయడం రావాలి. తెలియక చాలామంది అంటే రేట్ ఎక్కువ అంటూ ఉంటారు. ఓకేనండి, తెలియక అవి చూపిస్తాను తర్వాత కావాలండి మీకు. ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ వచ్చాయి కదా సార్, ఈ పాయింట్స్ మీద ఇచ్చే ఆదాయమే రెండో ఆదాయం. దీన్నే అక్యూములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. ఇదంతా కొనుగోలు మీద వచ్చే ఆదాయం అండి. దీన్ని ఎంత ఇస్తారంటే 5% నుంచి 16% ఇస్తారు సార్. ఎలా ఇస్తారంటే మీరు ఈ బిజినెస్లో ఒక పాయింట్ మీ దగ్గర ఉంటే మీరు 5%. ఒక పాయింట్ అంటే ఎంత కొనాలన్నా చెప్పండి. అంటే అందరూ ఎక్కడ ఉంటారు? ఏ పర్సెంటేజ్లో ఉంటారు? కామన్గా 5లో ఉంటారు. జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కొనుక్కుంటారు కాబట్టి ఎప్పుడైతే ఆ 600 PV వచ్చిందో అక్కడ నుంచి మీరు 8. 2,400 PV వచ్చింది అనుకోండి 12%. 5,500 PV వస్తే 16%. ఇప్పుడు మీరు ఇక్కడ ఏ పర్సెంటేజ్లో స్టార్ట్ అయ్యారు సార్? 5. అంటే ఇక్కడ నుంచి బిజినెస్లో మీరు ఇక్కడికి రావాలి. ఇది టార్గెట్. ఇక్కడికి వస్తే ఈ కంపెనీ మిమ్మల్ని మెచ్చి కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్గా తీసుకుంటుంది. డిస్ట్రిబ్యూటర్షిప్ ఇచ్చింది ఆల్రెడీ కస్టమర్గా లేకుండా. ఇప్పుడు ఎక్కడ తీసుకుంటుంది? పార్ట్నర్గా తీసుకుంటుంది. పార్ట్నర్ రావాలంటే మనం ఎక్కడికి రావాలండి? 16కి రావాలి. 5,500 మీరు కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు 16కి రావడానికి కూడా కంపెనీ సపోర్ట్ చేస్తుంది. ఎలాగో చూపిస్తాను చూడండి. ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేశారు. ఎంతమందితో స్టార్ట్ చేయాలంటే కనీసం 6 మెంబర్స్. 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈయన ఒక 500 పాయింట్లు చేశారు. చేసిన వాళ్ళు ఉంటారు, చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. యావరేజ్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ కాబట్టి. 500 పాయింట్లు అంటే 15,000 కొనుక్కోవాలి ఇంటికి. అంటే నేను ఆయన ఒక్కడే చెప్పలేదు, ఆయన టీంతో కూడా కొనొచ్చు. ఇంటికి 1000 పాయింట్లు ఒక్కలే కొన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సరే ఎగ్జాంపుల్ కాబట్టి అందుకే మీకు వేయలేదు, వీళ్ళకి వేసాను. ఇప్పుడు అందరు పాయింట్లు కలపండి సార్. ఎన్ని పాయింట్లు అయ్యి ఫస్ట్ మంత్ అనుకుందాం. 6,500 ఎంత అండి? 3,000 పాయింట్లు మనం చేసాం మన టీంతో పాటు. ఇప్పుడు కమిషన్ ఎలాగ ఇస్తారంటే ఇందులో 3,000 పాయింట్లు ఎక్కడ ఉన్నాయి సార్? 12% చొప్పున మీ అకౌంట్లో డబ్బులు వేస్తే 6,480 రూపాయలు మీ అకౌంట్లో డబ్బులు వేస్తారు. ఇప్పుడు డబ్బులు వచ్చాయి కాబట్టి వ్యాపారం పెంచుతామా తగ్గిస్తామండి? పెంచుతారు. ఎవరైనా కొత్త వ్యక్తులు తీసుకొచ్చి పెంచుతారని ట్రై చేస్తారు. కొన్ని పెంచలేదు అనుకుందాం సార్ మాట వరుసకి. కనీసం పోయిన నెలలో కొన్న వ్యక్తులు ఇళ్లలో సరుకులు అయిపోతాయి కదా సార్. ఈ నెలలో కొంటారా కొంటారా? కొంటే మళ్ళీ ఎన్ని పాయింట్లు వస్తాయి?
కొత్త వ్యక్తులు రాకపోయినా సేమ్ పాయింట్లు వస్తాయి. సేమ్ పాయింట్లు వస్తే మళ్ళీ మన కమిషన్ ఎంత రావాలండి? స్కూల్ రూల్ కదండి. కానీ ఈ ప్లాన్ని కుములేటివ్ ప్లాన్ అంటారండి. ప్రపంచంలో ఎక్కడ మీరు ఈ వర్డ్ అనరు. కుములేటివ్ అంటే ప్రతి నెల జరిగే వ్యాపారాన్ని కలిపేస్తారనమాట మీ డెవలప్మెంట్ కోసం. ఇక్కడ ఉన్న మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం కోసం. కలిపేస్తే ఎన్ని పాయింట్లు వేయండి? 6,000 అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఏ పర్సెంటేజ్ వచ్చాం? 16% చొప్పున ఈ పాయింట్లు డబ్బులు ఇస్తే 8,640 రూపాయలు మీ అకౌంట్ వేసారు. ఏం గమనించారు సార్? కొత్త వ్యక్తులు వచ్చారా? కొత్త టర్నర్ ఏమైనా వచ్చిందా? కానీ కమిషన్ పెరిగిందా లేదా సార్? కానీ ఇవన్నీ ఇక్కడ వరకు వచ్చే వరకు చిల్లర డబ్బులే. స్టైఫండ్ అంటారు కదా, ఆ టైప్ అన్నమాట ఇది. అంటే చిల్లర. ఎప్పుడు డబ్బు వస్తుందంటే 16కి వస్తే మిమ్మల్ని ఏమన్నారు? పార్ట్నర్ అన్నారు. పార్ట్నర్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని కంపెనీలో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా తీసుకుంటారు. ఇప్పుడు మీరు చేసే కంపెనీలో ఎప్పటికీ మీరు డైరెక్టర్ కాలేరు. ఈ కంపెనీలో జస్ట్ ఇక్కడికి వస్తే డైరెక్టర్ అవుతారు. మీరైనా కాదు, ఎక్కడైనా భూమి మీద ఏ పని చేసినా ఇక్కడ డైరెక్టర్ అయ్యారంటే అర్థం ఏంటి? కంపెనీలో మీకు కూడా షేర్ ఉందంటే కదండి, మీకు కూడా టర్న్ ఓవర్ నుంచి ఇన్కమ్ ఇవ్వాలి కదా. ఆ టర్న్ ఓవర్ నుంచి ఇన్కమ్ ఇక్కడ నుంచి 3 తరాలు ఇస్తారు సార్. డైరెక్టర్ బోనస్ అని చెప్పి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 15% షేర్ ఇస్తారు. ఎంతకాలం అండి? 3 తరాలు. నేను నిజమా కాదా, మనం చచ్చిపోయిన తర్వాత మనకి ఎలా తెలుస్తుందని నాకు నమ్మకలేదు స్టార్టింగ్లో. ఒరిస్సాలో సుదర్శన్ మొహంతి అని సైకిల్ మీద తిరుగుతూ ట్యూషన్ చెప్పుకునే వ్యక్తి ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి 8 లక్షలు చెక్ వెళ్ళినప్పుడు చనిపోయాడండి. మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది. చనిపోతే ఒరిజినల్గా ఆయన చనిపోయాడు కాబట్టి ఇన్కమ్ తగ్గాలా పెరగాలండి? రూల్ ప్రకారంగా వ్యాపారం తగ్గిపోద్దని అనుకుంటారు బయట, కానీ బిజినెస్ అవ్వక తగ్గిపోద్ది చేయకపోతే. కానీ ఇక్కడ నెట్వర్క్ టీం తయారు చేసుకున్నాం కాబట్టి ఈరోజు ఆయన టీం పెరిగింది. వాళ్ళ ఆవిడ నెలకు 15 లక్షలు తీసుకుంది. అంటే చూసారా, అక్కడ విజయవాడ దగ్గర ఒక ఆయన చూశాను నేను, చంద్ర అని చెప్పి ఒక ఆయన చనిపోయాడు. చనిపోతే వాళ్ళ అబ్బాయి డిగ్రీ 18 ఇయర్స్ వచ్చిన తర్వాత ఈరోజు అబ్బాయికి ఇచ్చారు. ఆయన చనిపోయినప్పుడు 1,50,000. ఈరోజు ఆయన చిక్ ఎంత అంటే 3 లక్షల పైన వస్తుందండి. ఓకేనండి. అంటే ఇందులో ఎంత క్యాపబిలిటీ ఉందో గమనించండి. ఇక్కడ నుంచి లైఫ్ లాంగ్ 3 తరాలు వస్తుంది. అలాగే ఇక్కడ మనం ఎంతమందిని జాయిన్ చేసి ఈ డబ్బులు రావడానికి ప్రయత్నం చేస్తుంది సార్? 6 తయారు చేయడం అంటే వెంటనే వచ్చారుగా, తిరగడానికి డబ్బులు కావాలి కదా. అందుకే ఆ తయారు చేయడానికి కావాల్సిన డబ్బులు కూడా టీం తయారయ్యే వరకు కంపెనీ ఇస్తుంది. టీం బిల్డింగ్ బోనస్ అని చెప్పి కంపెనీ మీకు 3% షేర్ ఇస్తుంది. ఇది టీం తయారైన తర్వాత ఆపేస్తారు. అలాగే ఇప్పుడు ఇలా మనం చేయడం వల్ల ఈ ఆదాయాలు తీసుకున్న 10,000, 20,000, 30,000 కొంచెం అటు ఇటుగా గెడ్డుతున్నాం. డబ్బు ఎక్కువ రావాలంటే మీరు ఈ బిజినెస్లో ఎక్కడికి వచ్చిన డెవలప్ అయ్యారు సార్? 5 నుంచి ఎక్కడికి వచ్చాక 16కి వస్తే మిమ్మల్ని ఏమన్నారు? డైరెక్టర్ పార్ట్నర్ అయ్యారు కాబట్టి మీకు డబ్బు పెరిగింది. ఇప్పుడు మీరు ఇంకా పై స్థాయికి వెళ్ళాలంటే మిమ్మల్ని నమ్మొచ్చిన వ్యక్తులు మీ స్థాయికి తీసుకురావాలి. అంటే వాళ్ళు ఏం చేయాలి? మీకులాగే డైరెక్టర్లు చేయాలి, టీం ఫామ్ చేసి డైరెక్టర్లు చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని డైరెక్టర్ చేసామంటే ఈయన మెయిల్ చేసిన అవుతుంది కదా, మీకు ప్రమోషన్ వస్తుంది, సిల్వర్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ నుంచి 3 తరాల వరకు మీరు ఫ్యామిలీతో ఫారెన్ వెళ్ళొచ్చండి. ప్రతి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 3 సార్లు వెళ్ళొచ్చు. 3 తరాలు మొత్తం. ఇంకా నేను బాబోయ్ ఇంక వెళ్ళలేనండి బాబు, నేను ఫ్లైట్ ఎక్కి చిరాకు వస్తుందంటే తప్ప ఫండ్ మాత్రం చేతికోవడం. మీరు వెళ్ళాల్సిందే. వెళ్ళండి మానేయండి అంతే. అలా సంవత్సరానికి 3 సార్లు వెళ్తున్నాను, వెళ్ళాల్సిందే. ఇప్పుడు మళ్ళీ 13 లక్షలే కూర్చున్నా ఫండ్ నాకు. 13 లక్షలు అంటే మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వెళ్ళొచ్చు, నెక్స్ట్ మంత్ చెప్పు. నువ్వు ఆల్రెడీ మొన్న వెళ్ళాం కదా, నాకు వెళ్ళాలనిపించలేదు. ఓకేనండి. ఇలా జీవితాంతం 3 తరాలు. అలాగే ఈయన దగ్గర నుంచి ఈయన టోటల్ టీం ఎంతమంది ఉంటే 1000 మంది ఉన్నారు, 2,000 మంది ఉన్నారు, సంబంధం ఎంతమంది ఉంటే అంతమంది నుంచి 2 లక్షల బిజినెస్ అయితే లేదా 6,000 పాయింట్లు వస్తే ఇక్కడ 6 ఇన్కమ్ ఇస్తారండి. LOB అని చెప్పి ఎప్పటివరకు ఇచ్చే ఇన్కమ్ ఏదైతుందో అమాంతంగా 3 రెట్లు పెంచేస్తారు. ఒక వ్యక్తికి 1,00,000 ఇన్కమ్ వచ్చిందంటే అందులో LOB 40,000-50,000 ఉంటుంది, 40,000 ఉంటుంది. అంటే అది రావాలంటే మనకి ఏదైనా ఎవరు ఉండాలి? ఒక వ్యక్తి డైరెక్టర్ ఉండాలి. డైరెక్టర్ దగ్గర నుంచి ఎంత బిజినెస్ రావాలి? 2 lakhs బిజినెస్ రావాలి, లేదా 6,000 పాయింట్లు రావాలి. అంటే 6,000 పాయింట్లు అంటే 2 లక్షల బిజినెస్. ఓకేనండి. అలాగే రెండో వ్యక్తిని కూడా డైరెక్టర్ చేస్తే మీకు ప్రమోషన్ వస్తుంది, ఇన్కమ్ పెరుగుతుంది, కానీ కొత్త ఇన్కమ్స్ ఏమి రావు. 3వ వ్యక్తిని డైరెక్టర్ చేస్తే అండి కారు ఇస్తారు సార్. ఆ కారు మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఫండ్ కూడా నెలకి 80,000 వరకు కంపెనీ 3 తరాలు వస్తుందండి. ఎవ్రీ మంత్ ఒక కారు EMI తిరిగిపోతే మళ్ళీ ఆపేస్తుంది, మళ్ళీ తీసుకోకపోతుంది. అందుకే BMW కొనాలి. అది నా బతుకు BMW ఎందుకండి, ప్లంబర్గా పనిచేసుకోవడం కారు ఎక్కువ కదా. 3 తరాలు. అలాగే ఇంకొక వ్యక్తిని డైరెక్ట్ చేస్తే డైమండ్ అంటారు, ఇన్కమ్ పెరుగుతుంది. ఇంకా 2 వ్యక్తులు కూడా డైరెక్ట్ మొత్తం 6 చేస్తాం అనుకోండి, మనల్ని క్రౌన్ డైరెక్టర్ అంటారు సార్. ఇల్లు కొనుక్కోండి, దాని లేదా అద్దెకి తీసుకోండి, నెలకు ₹1,00,000 వరకు ఫండ్ ఇస్తానని చెప్తుంది. ఎవ్రీ మంత్ 3 తరాలు బిజినెస్ని కాపాడుకుంటే చాలు. ఇది 6 జాగ్రత్తగా ఎలా మెయింటైన్ చేసుకుంటే చాలు. 9వ ఇన్కమ్ వస్తుందండి. ఎలైట్ క్లబ్ బోనస్ అని చెప్పి మీకు 2% వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇలా 9 రకాల ఆదాయాలు వచ్చాయి. ఇందులో ఒక మనిషి బ్రతకడానికి కావాల్సిన ఎన్ని వచ్చాయి, ఇంకెన్న కావాలా సార్? ఫస్ట్ ఇంపార్టెంట్ ఈ భూమి మీద అన్నిటికన్నా ఇంపార్టెంట్
ఆరోగ్యం వచ్చింది కదా సార్. తర్వాత ఈ ఆరోగ్యాన్ని మీరు సంతోషంగా జీవించాలంటే సమాజంలో మీకు ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు ఇచ్చింది. అవసరాలు మీరు డబ్బు ఇచ్చినా కూడా కొనుక్కోలేరు. ఎందుకంటే పిసినార్థంతో కొంతమంది ఏం చేస్తారంటే వేస్ట్ చేయడం అని సేవ్ చేస్తారు. ఏం పట్టుకెళ్ళం పైకి నిజానికి. అందుకని కంపెనీ కారు ఇచ్చేస్తుంది, ఇల్లు ఇచ్చేస్తుంది, ఫారెన్ ట్రిప్స్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఖర్చు పెట్టమన్న ఉద్దేశంతో అవి కూడా ఇచ్చేస్తుంది కంపెనీ. అంటే పరిపూర్ణంగా ఒక మనిషి జీవించాల్సిన జీవితాన్ని ప్రసాదిస్తుంది. డబ్బు ఒకటే జీవితం కాదండి, ఆరోగ్యం ఒకటే జీవితం కాదు. వాటిని అనుభవించడానికి ఆనందం సంతోషంగా ఉండాలంటే ఇవన్నీ అనుభవించాలి. అయితే ప్రపంచం అంతా తిరిగేస్తారు మీరు. దీన్ని ఒక ప్రాపర్ ప్లాన్లో చేస్తే ఇదంతా చాలా ఈజీ. ప్రాపర్ ప్లాన్ తెలియకపోతే ఇది చేయడం చాలా కష్టం సార్. చాలామంది జాయిన్ అవుతారు ఈ బిజినెస్లో. వెస్టేజ్ అంటే అందరికీ తెలుసు, కానీ ఎవరికీ పూర్తిగా తెలియదు. ఎందుకంటే సిస్టమ్ తెలియదు. నేను కూడా స్టార్టింగ్లో జాయిన్ అయిన 2-3 సంవత్సరాలు చేయలేక మానేశాను. కానీ ఇది ఎలా కాదురా బాబు, చేసే విధానం దీనికి ఒకటి ఉందని తెలుసుకొని అప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీ గెలుచుకుంటూ వచ్చాను. మధ్యలో మళ్ళీ మా సీనియర్స్ వాళ్ళు ఒకసారి కింద పడిపోయాం. నా జాయిన్ చేసిన వ్యక్తులు కంపెనీ పెట్టిన టీం అంతా పాడు చేశారు. 1 లక్ష పడిపోయిన 5 లక్షలు అప్పుడే వచ్చినారు. లేదా ఇప్పుడు 10 లక్షల పైన ఉండాలి. ఇయర్ ఎండింగ్ 10 లక్షలు వెళ్ళిపోతానండి. మళ్ళీ అక్కడ నుంచి లెగుసుకుంటూ ప్రతి నెల పెంచుకుంటూ ఇప్పుడు 5 లక్షలకు వచ్చాను. ఇయర్ ఎండింగ్ 10 లక్షలు వెళ్ళిపోతాను ఎట్టి పరిస్థితుల్లో ప్యాసివ్ ఇన్కమ్. ఓకేనండి, అది నా చేతిలో లేదు. టీం తయారైపోయింది. 10 లక్షలు పక్క గ్యారంటీ. నా పైన ఆయనకి వైజాగ్లో ఉంటారు, నెలకు 13 లక్షలు. ఆయన పైన ఆయనకి 22 లక్షలు. ఆయన పైన ఆయనకి 47 లక్షలు. ఆయన పైన ఆయనకి నెలకి 1,80,00,000, 2 కోట్లు వస్తుందండి పర్ మంత్. ఇయర్ కాదండి. ఓకేనండి, ఇప్పుడు దీన్ని మీరు జీవితాంతం పని చేయాలి సార్, ఎక్కడ పని చేసినా. కానీ వెస్టేజ్లో జీవితాంతం ఉంది సార్. జీవితాంతం పని చేస్తే మనిషికి గుడికి తేడా ఉంది. 4 నెలలు చేద్దాం సార్, కానీ జీవితాంతం హ్యాపీగా ఉన్నాం. ఈ 4 నెలలు చేసేది కూడా స్మార్ట్ వర్క్ అయి ఉండాలి. స్మార్ట్ వర్క్ అంటే ఎలా ఉంటుందండి? ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ టర్న్ ఓవర్ చేసే వ్యక్తులు కొంతమంది చూడండి. జొమాటో ఒక రెస్టారెంట్ ఉందండి, కానీ హైయెస్ట్ టర్న్ ఓవర్ చేస్తుంది చిన్న ఏజ్లో. ఓయో రూమ్స్ ఎక్కడైనా ఒక హోటల్ ఉందండి. దీన్ని స్మార్ట్ వర్క్ అంటారు. తెలివైనోడికి తెలివితో కోడికి ఇది తేడా. తెలివైనోడు బ్రెయిన్ ఉపయోగించి జనాలతో డబ్బు చేస్తాడు. రిలయన్స్ ఈరోజు దరిదాపుగా ఒక 50 కోట్ల మంది రిలయన్స్లోకి వెళ్ళి పప్పులు, ఆకుకూరలు, కాయగూరలు కనీసం కరివేపాకు కొనుక్కున్న ఒక్కొక్క కట్ట 50 కోట్ల మంది రూపాయి లాభం వచ్చినా ఎంత వెళ్ళిపోతుందండి ఆయనకి? 50 కోట్లు. అంటే కరివేపాకు మీద 50 కోట్లు ఆయనకి. ఏ వచ్చే ముద్రణ అయినా స్మార్ట్గా ఆలోచించాడు. ఓకేనండి, ఇక్కడ బట్టలు అన్నీ వాళ్ళ వ్యాపారంలో దించేశారు. అందుకే స్మార్ట్గా ఆలోచించారు. ఓకేనండి, ఇప్పుడు అందుకే మనం స్మార్ట్గా ఆలోచిద్దాం. ఎన్ని నెలలండి? 4 నెలలు. జీవితాంతం 3 తరాలు హ్యాపీగా ఉందాం. ఇది నేను మీకు ఒక గ్యారెంటీ ఇస్తున్నాను సార్. ఈ 4 నెలలకి మీరు ఇక్కడ నేను చెప్పినట్టు వర్క్ చేస్తే నెలకు 1 లక్ష గ్యారెంటీ ఇస్తున్నాను. కావాలంటే బాండ్ పేపర్ తెచ్చుకొని రాసి కూడా ఇచ్చేస్తాను మీకు కావాలంటే గ్యారెంటీ. ఆ పనులు కూడా కష్టమైతే బ్రదర్ మీరు చెప్పింది తప్పు, ఎంత కష్టమైన పనులు డబ్బు వస్తుంది అంటారు కరెక్ట్. ఎంత కష్టమైన పనులు చేయమంటే ఎవరు చేయగలుగుతారని కావాలంటే క్వశ్చన్ చేయొచ్చు. 3 పనులు చేస్తే సరిపోతుంది. ఆ 3 పనులు కూడా ఏంటో నేను చెప్తాను. ఓకేనండి, మన టార్గెట్ 4 నెలల్లో నెలకు మినిమం ఎంత రావాలనుకుంటున్నాం? 1 లక్ష. 3 పనులు చేయాలి. 1 లక్ష నుంచి 10 లక్షలు ఇప్పిస్తాను. 1 లక్ష అని ఎందుకంటానంటే 2020లో చిన్న కుటుంబం బ్రతకడానికి గవర్నమెంట్ ఇచ్చిన అంచనా 1 లక్ష రూపాయలు ఉండాలి. అందుకే 1 లక్ష అంటున్నాను. ఓకేనండి, ఇప్పుడు 3 పనులు ఏంటో చూద్దాం. ఒకటో పని ఏంటంటే సార్, మీ ఇంటికి కావాల్సిన వస్తువులు మీరు కొనుక్కొని మీ మొహం మీరు కడుక్కొని మీరు స్నానం మీరు చేయడం అంతే. కష్టమే ఈజీ అండి? ఈజీ కదా. అంటే మొహం కడుక్కోవడం స్నానం చేయడం కష్టమే ఉంటుందా? ఈ భూమి మీద ఎవరైనా చేయలేని ఉన్నారు సార్ ఆ పని. అంటే అందరికీ డబ్బు రావాలి ఇక్కడ, కానీ ఎవరు రాలేదు కాబట్టి డబ్బు రావట్లేదు. 5 కోట్ల మంది ఉన్నారు కాబట్టి 5 కోట్ల మంది డబ్బు వస్తుంది. ఓకేనండి, 5 కోట్ల మంది ఆల్రెడీ కంపెనీలో ఉన్నారు. ఓకేనండి, ఇప్పుడు ఒకటో పని మీరు పాస్ అవ్వగలరా లేదా? చేయగలరా? అంటే ఏది మొహం కడుక్కొని స్నానం చేయడమే చేసేయగలరు కదా. అయితే మీరు లక్షాధికారులు అయిపోతున్నారు. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే పాస్ అయిపోయారు కదా. 3 పనులు ఒకటి అయిపోయింది. ఇప్పుడు రెండో పని ఏంటంటే మీకులా మొహం కడుక్కొని స్నానం చేసే వ్యక్తులు ఎంతమంది జాయిన్ చేయాలనుకున్నాం అక్కడ? ఇందాక చెప్పాను మీకు 6 మొహం కడిగే వాళ్ళు, స్నానం చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు మీ కంపెనీలో ఎవరు పడితే వాళ్ళు వస్తే జాబ్ ఇస్తారేంటి? అలాంటి ప్లంబర్ కూడా కష్ట జాబ్ ఇవ్వరు. నిజం చెప్పాలంటే ఎవరు పడితే వాళ్ళకి ఎవరు? చదువుకున్న వాళ్ళు ఉండాలి, దానికి క్వాలిఫికేషన్ ఉండాలి, దానికి ఎలిజిబిలిటీ అయితేనే ఇస్తారు. అందరికీ ఎవరు. ఓకేనండి, ఇక్కడ ఎవరు కావాలని చెప్తున్నాను? చదువుకున్న వాళ్ళు కావాలని చెప్తున్నానా? లేదంటే బాగా తెలివైన వాళ్ళు కావాలని చెప్తున్నానా? డబ్బు ఉన్న వాళ్ళు కావాలని చెప్తున్నానా? అందంగా ఉన్న వాళ్ళు ఏమో అడిగితే కదా. 6 ఎవరో మొహం కడుక్కునే వాళ్ళు, స్నానం చేసేవాళ్ళు. తెలిసిన వాళ్ళు ఉంటారు సార్ ఈ భూమి మీద మనకి 6 లక్షల మంది ఉంటారు. మీకు ఏదైనా తెలిసి వాళ్ళని నేనేమంటున్నానంటే ఆవేశంగా ఒక రోజులు అవసరం లేదు. కనీసం మొదటి నెలలో 6 జాయిన్ చేయండి. జాయినింగ్ డబ్బులు అయినా కట్టాలా సార్? ఫ్రీ జాయినింగ్. ఎన్ని నెలలో? మొదటి నెలలో కనీసం ఎంతమంది జాయిన్ చేయమంటున్నాను? 6. ఇక్కడ ఒకటో పని ఏం చెప్పాను మీకు ఇందాక? 3 పనుల్లో మీరు కొనుక్కోవాలి. రెండో పని 6 కొనిపించాలి. అంతే, రెండో పని అయిపోయింది. కొనుక్కుని ఇంటికి కావాల్సిన సబ్బు, పేస్ట్, షాంపూ, పౌడర్ జస్ట్ అక్కడ కొనుక్కునేదాన్ని ఇక్కడ కొనుక్కోమని చెప్తున్నాను. దేనికోసం కొనమంటున్నాం? ఇక్కడ ఆరోగ్యం కోసం. ఇప్పుడు కొనుక్కుంటే రెండో పని అయిపోయింది సార్. ఇలా చేయించినందుకు కంపెనీ మీకు ఒక వెల్కమ్ గిఫ్ట్ ఇస్తుంది సార్. ఎంతండి? 1000. ఇప్పుడు ఈ 1000 రూపాయలు ఏదైతే అర్జెంట్ అండి, పర్లేదా? ఓకే,
రూపాయలు ఏదైతే బోనస్ వచ్చిందో ఈ రూపాయల బోనస్ని వీళ్ళు 6గురికి చూపించడమే మూడో పని. దాన్ని ఒక మీటింగ్ పెట్టి మీకు 1000 ఎలా వచ్చింది, మీరు కొనుక్కున్నారు, వాడుకున్నారు, రిజల్ట్ బాగుందని అనిపించిన తర్వాత ఎంతమంది చెప్పారు, 6గురు చెప్పారు. ఈ 6గురు కూడా కొనడం వల్ల మీకు ఎంత వచ్చింది, 1000 వచ్చింది. వీళ్ళకి అదే విషయాన్ని చెప్తే వీళ్ళు కూడా మాకు కావాలంటారు కదండి, కావాలంటే కూడా వాళ్ళు కూడా ఏం చేయాలి, వాళ్ళు వాడారు కాబట్టి వాళ్ళు కూడా ఎంతమంది జాయిన్ చేయాలి. ఎస్, వాళ్ళు కూడా ఇంకా మీ పని అయిపోయింది. ఇంకా దీన్ని స్మార్ట్ వర్క్ అంటారు. దీన్నే 6గురు తలకు 6గురు అయితే ఎంతమంది వచ్చారండి, 36 మంది. ఇది ఎన్నో నెల, 2వ నెల. ఎస్, వీళ్ళకి ఇది మొదటి నెల కాబట్టి వీళ్ళు తలకు 6గురు తెచ్చారు కాబట్టి మనిషికి వీళ్ళకి ఎంత ఇవ్వాలంటే ఒక్కొక్కరికి 1000 ఇచ్చేసారు, సంబంధం లేదు మనకి. మరి మీకు ఎంత ఇస్తారంటే 10 నుంచి 20,000 ఇస్తారు సార్ సెకండ్ మంత్. ఇక్కడ నుంచి రెగ్యులర్, ఇది ఎవ్రీ మంత్ రెగ్యులర్ మాట్లాడేసండి, కొంచెం చాలాసార్లు చేస్తున్నారు. హలో చెప్పండి. లేదు సరే, సెకండ్ మంత్లో 36 మంది వస్తే వీళ్ళకి 1000 వచ్చింది. మీకు ఎంత వచ్చింది సార్ సెకండ్ మంత్? 10,000 వచ్చింది. ఫస్ట్ మంత్ మీకు ఎంత వచ్చింది, 1000. సెకండ్ మంత్ ఎంత వచ్చింది, 10,000 వచ్చింది. ఇప్పుడు మీకు వచ్చిన డబ్బులు వీళ్ళకి చూపించడమే మళ్ళీ మూడో పని. మూడో పని రెగ్యులర్గా చేస్తుంటాం. మొదటి 2 పనులు ఎలాగ అయిపోతుంటాయి, ఎవరు రెండో పని చేస్తారు. ఇప్పుడు 36 మంది మీకు వచ్చిన డబ్బులు చూసి వాళ్ళు స్టార్ట్ చేస్తారు కదా సార్. అంటే మనిషి ఎంతమంది జాయిన్ చేస్తారు, తలకు 6 జాయిన్ చేస్తారు, 216 మంది అయ్యారు మూడో నెల. ఇప్పుడు వీళ్ళకి మనిషికి 1000 వస్తుంది, వీళ్ళకి 10,000 వస్తుంది. మీకు ఎంత వస్తుంది అంటే ఇక్కడ నుంచి 50,000 నుంచి 1,00,000 వస్తుంది సార్ ఎవ్రీ మంత్. మీకు వచ్చిన డబ్బులు మళ్ళీ ఏం చేయాలి, వీళ్ళకి చూపించాలి. వీళ్ళకొచ్చిన ఒక మీటింగ్ పెట్టి వెళ్ళి చూపించాలి. అదే ప్రోగ్రామ్ మనం జరిగింది ఇక్కడ. ఇప్పుడు 216 మంది తలకు 6 తెస్తే 296 మంది అవుతారు. ఎన్నో నెల అండి ఇది, వీళ్ళకి 1000 వస్తుంది, వీళ్ళకి 10,000 వస్తుంది, వీళ్ళకి 50,000 వస్తుంది. మీకు ఎంత వస్తుంది అంటే 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో వస్తుంది సార్ మీకు. ఇప్పుడు 5వ నెలలో కొత్త వ్యక్తులు వస్తారా రారా సార్? ఎందుకు వస్తారు? ఇక్కడ అందరికీ డబ్బులు వచ్చి ఎవరికి రాలేదు, వీళ్ళకి 100 రూపాయలు వచ్చి 1000 రావాలంటే వీళ్ళు కూడా మనిషి ఎంతమంది తేవాలి, 6 తేవాలి. కానీ మీకు ఇందాక ఎన్ని నెలలు పని చేయమని చెప్పాను, 4 మాట మీద నిలబడాలి కదా సార్. మరి 5వ నెలకి వెళ్ళొద్దు, మనం ఆపుదామని ఆగదు, కానీ అనుకుందాం, ఆపేద్దాం, మాట వరకు అనుకుందాం. ఎన్ని నెలలు చేసాం సార్, 4 నెలలు అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గర నుంచి మీరు ఒకటి కిందన వీళ్ళందరినీ లెక్కెడితే 1555 అవుతారు. ఫోన్ యావరేజ్ చేశాను ఎంతండి, 1600. కొత్త వ్యక్తులు వచ్చినా రాకపోయినా ఈ 1600 మంది ఎవరింటికి వాళ్ళు ఎవరికి కావాల్సిన వాళ్ళ వస్తువులు కొనుక్కుంటే మీ చెక్కు ప్రతి నెల 5 నుంచి 10 లక్షలు. పోనీ అనుకున్నట్టు అన్ని సందర్భాలు అవుతుంది, ఓకే. అవ్వలేదు అనుకోండి, అలా కూడా ఆలోచించాలి కదా సార్, అలా కూడా ఆలోచిందాం. కొన్ని ఇందులో సగం అయింది సార్. సగం అంటే 1600 ఎంతమంది అండి, 800 మంది కొనుక్కున్న మీ చెక్ ఎంత అంటే కనీసం 3 నుంచి 6 లక్షలు తగ్గదు సార్. పోనీ అందులో సగానికి వెళ్దాం సార్. 800 సగం అంటే ఎంతమంది అండి, 400 మంది కొనుక్కున్న మీ చెక్ ఎంత అంటే కనీసం 1,00,000 నుంచి 3 లక్షల మధ్యలో వస్తుంది సార్. పోనీ అందులోనూ సగమే సార్. ఎంతమంది అండి, 200 మంది కొనుక్కున్న మీ చెక్ ఎంత అంటే 50,000 నుంచి 1,50,000 మధ్యలో వస్తుంది సార్. అందులోనూ సగానికి వెళ్దాం సార్. 100 మంది కొనుక్కున్న మీ చెక్ ఎంత అంటే 20,000-30,000 నుంచి 50,000 1,00,000 రూపాయల మధ్యలో ఉంటుంది. ఎందుకు అప్ అండ్ డౌన్స్ చెప్తున్నారంటే అందరూ ఒకలా కొనరు. ఒకరు 1000 కొన్న కూడా ఉంటాడు, 3,000 కొన్న కూడా ఉంటాడు, 5,000 కొన్న కూడా 10,000 కొన్న. ఇలా మనం కొనుక్కునే వస్తువులు బట్టి మన ఇన్కమ్ వస్తుంది సార్. దీనికి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే జస్ట్ నా ఫోన్ నెంబర్ యూట్యూబ్లో కొడితే చాలు, A to Z డీటెయిల్స్ అనేవి మీకు జస్ట్ యూట్యూబ్లో వచ్చేస్తాయి. ఇక్కడ 3 పనులు మనం చెప్పాం సార్. ఒకటోది ఏంటి అంటే కొనాలి, రెండోది ఏంటి అంటే కొనిపించాలి. ఎంతమందితో మీ బాధ్యత, జస్ట్ 6 మెంబర్స్తో, ఓకేనండి. మూడో పని ఏంటి అంటే కనుక మీటింగ్స్ అండి. ఎక్కడ మీటింగ్స్ ఉన్నా వారానికి కంపల్సరీ 1 గంట అయినా రావాలి. మీటింగ్స్కి ఎవరు రావాలి, 1+6 మీరు ప్లస్ మీ 6. ఇలా కొనడంలోనూ మీరు మీ 6 ఉండాలి, టీం మీటింగ్ తీసుకెళ్ళడంలోనూ మీరు మీ 6 ఉండాలి. దీనికి మీరు ఈ ఆరోగ్యం కోసం, ఈ బిజినెస్ కోసం పూర్తి నాలెడ్జ్ ఇవ్వడం కోసం వారానికి సెమినార్ పెడతాం 1 అవర్. అక్కడికి వస్తే ఆరోగ్యం అంటే ఏంటి, భవిష్యత్తు ఏంటి, పిల్లలు అంటే ఏంటి, సమాజంలో ఎలా బ్రతకాలి, సమాజాన్ని ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన కుటుంబాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇదంతా నాలెడ్జ్ ఇస్తాం సార్. దీంతో పాటుగా మెగా ఈవెంట్స్ కూడా ఉంటాయి ఎక్కడికక్కడ. ఎంత ఎక్కువగా మనం మీటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తాం తొందరగా ముందుకెళ్తాం. అది సార్, అంతకు మించి ఇంకేమీ లేదు. కొనుక్కోవడం, ఆరోగ్యం ఉండడం, ఒక 6 జాయిన్ చేసి కొనిపించడం, వాళ్ళని ఆరోగ్యంగా తయారు చేయడం, దాని ఒక సిస్టంలో స్మార్ట్ వేలో టీం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇదంతా ఆటోమేటిక్గా మనం బిజినెస్లో డెవలప్ అవుతుంది. ఇది సార్. మీకు ఇంకేం డౌట్ ఉందంటే చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను.